వెల్కమ్ టు OSG న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రకాశం బ్యారేజీపైకి పడవలు పంపించి కూల్ చేయాలని వైఎస్ జగన్ ప్లాన్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అని ధర్నా. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతని కార్యదక్షతపై కాంట్రాక్ట్ నర్సులకు నమ్మకం ఉంది. ప్రకాశం బ్యారేజీపైకి పడవలు పంపించి కూల్ చేయాలని వైఎస్ జగన్ ప్లాన్ చేశారని సీఎం చంద్రబాబు చేశారు. ఆ బోట్లు వైసీపీకి చెందినవని తెలిసింది. బుడమేరుకి గంటలు పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? తిరిగి మనపై విషం చిమ్ముతున్నారు అని అన్నారు. ఎక్కడెక్కడ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయిందో అవన్నీ తెప్పించి అవన్నీ క్లియర్ చేయించాం. ఇదే డ్రోన్స్ను పంపించి 15 మంది చేసే పని బ్లీచింగ్ కానీ అవన్నీ కూడా డ్రోన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఒక వినూత్నమైన పద్ధతిలో డ్రోన్స్ ఉపయోగించాం. దీనివల్ల కూడా చాలా వరకు వెసులుబాటు వచ్చింది. హెలికాప్టర్లు ఉపయోగించాం, NDRFను ఉపయోగించాం, కడాన ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిపించాం గంటలు పూడ్చడానికి. అనేక ప్రయత్నాలు చేసి ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇది జరిగిన తర్వాత ఏ విధంగా అందరికీ న్యాయం చేయాలో చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేసుకుంటూ వీళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి అన్ని విధాలా వీళ్ళ బాధలు తగ్గించడానికి మళ్ళా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేపిస్తాం. ఇది తిరగని ప్రాంతం లేదు, తిరగని లైన్ లేదు, ఇన్నిసార్లు తిరిగారు అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ సార్. అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు సమస్య జటిలమైనప్పుడు ఆ జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తూనే దాని ఫలితాలు కూడా అధ్యయనం చేసుకొని మళ్ళా మార్పులు చేర్పులు చేసి మళ్ళా ఫాలోఅప్ చేసి తప్ప సాధ్యం కాదు. ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయేది కాదు. ఇది కాంప్లికేటెడ్ సమస్య. మీరు ఒకసారి చూశారు, నేను ఒక పక్క గండ్లు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పాం. వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిషం చూశాను. టౌన్లో ఎంత వాటర్ ఉందో నేను అధ్యయనం చేశాను. పాసార్ ల్యాబ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్, సెటిలైట్ ఉపయోగించాం, డ్రోన్స్ ఉపయోగించాం, మనుషుల్ని పెట్టాం. ఎక్కడ ఎంత ఉందో అన్నీ కూడా 2 అడుగులు ఉందా, 3 అడుగులు ఉందా, 5 అడుగులు ఉందా, 7 అడుగులు ఉందా అవి కూడా అధ్యయనం చేశాం. ఎంత వాటర్ ఉందో రఫ్గా అసెస్ చేశాం. అక్కడి నుంచి ఈ వాటర్ బయట పోవాలంటే నేను నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టినప్పుడు బుడమేరు ఫ్లైఓవర్ ఉంది, అక్కడ పోయి చూశాను. అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ మధురానగర్ ఉంది, మధురానగర్లో ఫ్లైఓవర్స్ చూశాను. అక్కడ కిందనుంటే బ్రిడ్జెస్ ఉంటే దాని కిందంతా పూడిపోయింది. అదే మరి మధురానగర్లో ఒక రైల్వే లైన్ ఉంటే ఆ రైల్వే లైన్ పక్కన బ్రీచ్ పెట్టారు. ఆ బ్రీచ్ని పెంచాం. 1500 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే అది 2000 చేశాం. 2-3 సార్లు వచ్చాను, నేను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ అమలు చేశాం. అనునిత్యం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేశాం కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా టెక్నికల్గా కానీ ఓవర్ సైట్తో కానీ ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా చేశాం కాబట్టి విత్ ప్రిసిషన్ పనిచేశాం. నేను ఒక్కడనే కాదు, మా అధికారులందరూ కూడా అదే మరి పనిచేశారు. ఎప్పుడూ లేని విధంగా 4-5 అడుగుల నీళ్ళల్లో బురదలో తిరిగారు. అందుకనే ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం కల్పించింది మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మొత్తం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు కూడా కొన్ని సమస్యలకి ఈజీ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కూర్మన్నపాలెం జంక్షన్లో రాస్తారోకో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని, కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని, స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని 52 మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు.
ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నర్సింగ్రావు, అయోధ్యరాం, వర్షాల శ్రీనివాసరావు, నీరుకొండ రామచంద్రరావు మరియు కార్మిక నాయకులను, కార్మికులను అరెస్ట్ చేశారు. మేమేం తప్పు చేశాం? మాకు సొంతగా ఇవ్వండి, మేము అడుగుతుందో ఉత్పత్తి చేస్తాం చేయనివ్వండి అట్లా ఉత్పత్తి చేయనివ్వండి. కాంగ్రెస్లు ఎందుకు మూసేస్తున్నారని అడుగుతున్నాం. మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు, మేమే వస్తాం. మీరు ఎక్కడికైనా మమ్మల్ని ఊరి శిక్ష అయింది, మేము పడతాం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురుద్వారా జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశ సంపద కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు, ఇసుక, ఐరన్ హోరు ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించే చర్యలు వెంటనే ఆపాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో రావి కృష్ణ, ఎన్ పాపారావు, ఎన్ సూరిబాబు, ఏ నరసింహమూర్తి, పి బుజ్జి, రవి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దేశ భవిష్యత్తుని కాపాడుతామని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్నారు. ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాస్తారోకోలు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం గురుద్వారా జంక్షన్ దగ్గర ఆటో కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కావలసిన 3 సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన విరమించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గు, ఇసుక, ఇతర ఐరన్ ఓరు ఇచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, అతని కార్యదక్షతపై కాంట్రాక్ట్ నర్సులకు నమ్మకం ఉంది. ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సుల కౌన్సిలింగ్ ఆపాలి. లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తాం. నిరసనకు బాసటగా నిలిచిన తెలుగు శక్తికి కృతజ్ఞతలు. నర్సుల స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు గడిచిన 5 రోజులుగా నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు మంగళవారం కూడా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సుల
స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్ ఇస్తూ నిర్వహించే కౌన్సిలింగ్ను నిలిపివేయాలన్నారు. లేని పక్షంలో తమ నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా అతి తక్కువ మందితో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ నిరసనకు ఏ రాజకీయ పక్షం సంఘీభావం తెలపకపోయేటప్పటికీ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ బాసటగా నిలిచారన్నారు. కాంట్రాక్ట్ నర్సులకు తెలుగు శక్తి చొరవతో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతని కార్యదర్శిత్వపై తమకు నమ్మకం ఉందని, ఖచ్చితంగా కాంట్రాక్ట్ నర్సులను స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ చేస్తారని భావిస్తున్నామన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కోటేశ్వరరావు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ నర్సు స్టేట్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు సుమారు 5 వారం రోజుల నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామండి. ఏ రోజు కూడా విధులు బహిష్కరించి పేషెంట్లు వదిలిపెట్టి స్టాఫ్ నర్స్ బయటకు రాదు. అలాంటి స్టాఫ్ నర్సులు పేషెంట్లు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారంటే దానికి కారణం ఒకటేనండి. గౌరవనీయులు కృష్ణబాబు గారు జీవో నెంబర్ 115 అని ఒకటి రిలీజ్ చేశారు. ఆ జీవో నెంబర్ 115 ప్రకారం ఏఎన్ఎం చదువుకున్న వాళ్ళందరికీ కూడా స్టాఫ్ నర్స్ ప్రమోషన్ కల్పించడం. ఏదైతే రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ రెగ్యులర్ వేకెన్సీలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి 5,000 రూపాయలు ఇన్సెంటివ్స్తో వాళ్ళ చేత స్టాఫ్ నర్స్ డ్యూటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. సో దీని ప్రకారం చూస్తే స్టాఫ్ నర్స్ ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో ఏఎన్ఎంస్ కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంలో స్టాఫ్ నర్సులు అయితే స్టాఫ్ నర్స్ చదువుకున్న వాళ్ళు రాష్ట్రంలో 11,500 మంది కాంట్రాక్ట్ బేసిస్లో చేసిన వాళ్ళు, 2 లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు, సంవత్సరానికి 10,000 మంది పిల్లలు నర్సింగ్ పిల్లలు రిలీవ్ అవుతున్నారండి. వీళ్ళు భవిష్యత్తు అంతా అంధకారంలో వెళ్ళిపోతుంది. నిజంగా పేషెంట్లు ప్రాణాలతో చెలగటం అండి. అన్క్వాలిఫైడ్ పీపుల్, అన్స్కిల్డ్ పీపుల్ వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్ నర్సులతో బెడ్సైడ్ పని చేయిస్తే పేషెంట్ కూడా చాలా ప్రమాదం అండి. ప్రజల ఆరోగ్యంతో ఏదైతే ఆటలాడుతున్న ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఇప్పటి వరకు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న 11,500 మందిని రెగ్యులర్ చేయండి. ఎవరైతే స్టాఫ్ నర్స్ చదువుకున్నారో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్ నర్సింగ్, జనరల్ చేశారో అలాంటి క్వాలిఫైడ్ పీపుల్సే స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకే స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. తక్షణమే వెంటనే జీవో నెంబర్ 115ని రద్దు చేయకపోతే ఇప్పటి వరకు కూడా పాక్షికంగా విధులు బహిష్కరణ చేసి నిరసన తెలియజేస్తున్నామండి. ఇక నుంచి మొత్తం ఎమర్జెన్సీ సర్వీసులతో సహా బైకాట్ చేసి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసి ధర్నాలు కూడా చేసి ఎక్కడా కూడా దేనికి కూడా వెనకాడబోమని తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పిల్లలకి ఏఎన్ఎం స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఎంప్లాయీస్, వాళ్ళకి పూర్వం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఏదైనా కేసు వస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అవేర్నెస్ కోసం ఒక 1.5 year ట్రైనింగ్ ఇవ్వండి, ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఈ పోస్టింగ్లు ఇవి వెనక్కి పంపించండి. ఏదైనా కేసు వస్తే వాళ్ళు టేక్ చేసేలాగా ఉండాలి. డాక్టర్ వచ్చే వరకు లేదా స్టాఫ్ నర్స్ వచ్చే వరకు అని కాకుండాను వాళ్ళు ఓన్లీ డెలివరీస్, ఓన్లీ ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్సే కాదు, అన్నీ కూడా చేయగలిగేలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయండి అని చెప్పి ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి కౌన్సిలింగ్ పెట్టి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకందరికీ హెడ్ నర్స్ రెగ్యులర్ దాంట్లో కలిపిమన్నారంట. అంటే వాళ్ళ సర్వీస్ ఇందులో కలపమన్నారండి. అంటే 28 సంవత్సరాలనే హెడ్ నర్స్ అవ్వలేదండి. 28 ఏళ్ళకి కూడా హెడ్ నర్స్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళే వచ్చేస్తారు. నెక్స్ట్ పిల్లలందరూ 15 సంవత్సరాల నుండి కష్టపడి చేస్తున్నారండి. ఈ రోజు కంటే రేపైనా రెగ్యులర్ అవుద్ది, మేము కష్టపడతాం అని అలా ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ కష్టపడి చేస్తున్నారండి అన్ని జిల్లాల్లో కూడాను. కానీ వీళ్ళకి రెగ్యులర్ చేయమనండి, వాళ్ళకి మిస్ చేయమనండి, వీళ్ళకి రెగ్యులర్ చేయమనండి. ఇంకా చాలా ఇదే కేజెస్లో 250 పోస్టులు ఇంకా చేయాలండి. 1:20 చేస్తున్నామండి. ఒక పేషెంట్కి 20 మంది ఉండాలి, ఒక స్టాఫ్ నర్సు 20 మందికి చేస్తున్నారు. సో 20 ఇంకా 250-300 పోస్టులు ఫిల్ చేయాలి. దాన్ని బట్టి అయితే ఇక బెడ్ సెంటర్స్ బట్టి అలా వీళ్ళందరికీ రెగ్యులర్ చేసి పోస్టులు తీయమనండి. కొత్త పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్, నెక్స్ట్ వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ ఇమ్మనండి. ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళకి ఈ బ్రేక్ చేయాలండి. వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టకుండా పోస్టింగ్ ఇవ్వకుండా బ్రేక్ చేయాలి. వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం. హోంమంత్రి ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయని హోంమంత్రి అనిత తెలిపారు. బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఇది మానవ చర్యే. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి, కావాలనే వాటిని
కొట్టుకు వచ్చేలా చేశారు. అవి తలసిల రఘురాం, నందిగాం సురేష్ బంధువులకు చెందినవిగా గుర్తించాం. విచారణలో తేలితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతామని అన్నారు. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో సపరేట్ గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది. కొన్ని గేట్స్ ఇందాకే మన కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని గేట్స్ పాడైపోయినాయండి. ఒక 7 గేట్స్ ఉన్నాయనుకోండి, అందులో 2 or 3 అసలు వర్క్ చేయలేదు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉండేటప్పుడు మనకి ఫ్లడ్ ఎక్కువగా వచ్చేటప్పుడు ఆ గేట్స్ వర్క్ చేయకపోతే అక్కడున్న బండ్ మనం మళ్ళీ బ్రీచెస్ అవ్వడం అలాంటి విషయం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుందంటే ఒకవేళ అది కొంచెం గేట్స్ కొట్టుకుపోతుంటాయి, కొన్ని చోట్ల గేట్స్ కొట్టుకుపోతుంటాయి బికాస్ ఆఫ్ నాన్ మెయింటెనెన్స్. సో అటువంటి సిచ్యువేషన్ ఏమీ లేకుండా దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఆ రిజర్వాయర్కి ఫ్లడ్ ఫేస్ చేసే విషయంలో కానీ, ఫ్లడ్స్ కానీ, సైక్లోన్ కానీ ఒక ఎస్ఓపి కనుక రెడీ చేసుకుంటే యాజ్ పర్ దట్ మనం ప్రతిసారి రివ్యూస్ చేసుకోగలేదు, ప్రతిసారి మీరు అలర్ట్ చేసుకోగలేదు. డిపార్ట్మెంట్ వైజ్ గా ఒక ఎస్ఓపి కనుక మనం అలర్ట్ చేసుకుని ఎస్ఓపి కనుక ఇచ్చేస్తే యాజ్ ఆఫ్ దట్ ఓన్లీ వాళ్ళు దానికి రెడీ అవుతారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిఫోర్ గా చేయాల్సిన అవసరం అసలు యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయాలి, మనకి సమ్మర్ సీజన్ లోనే అక్కడ చూసుకుని ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకునేటప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఒకసారి సర్వే చేసుకోవాలి. ప్రతిసారి సర్వే చేసుకునేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్. మనకి సీజన్ లోని సైక్లోన్ ఎటువైపు నుంచి వస్తుందో మనం ఎవరో చెప్పలేము, న్యాచురల్ కెలామిటీస్. అవి వచ్చిన తర్వాత బండ్స్ స్ట్రెంత్ అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేసుకోవటమా, లేకపోతే అక్కడ కూర్చొని ప్రజలు జనాలందరూ కూర్చొని ఆ వర్షంలో దానికి కాపలా కాయటమా, ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా మనం మాత్రం మరి అవన్నీ కూడా బండ్స్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, గేట్స్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఉంటే కనుక దయచేసి నాకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే ఎస్టిమేషన్ కాపీస్ కూడా మాకు పంపించండి. మీరు కలెక్టర్ ద్వారా కనుక ఎస్టిమేషన్ కాపీస్ పంపిస్తే దాన్ని యుద్ధ ప్రాతిపదికగా ఎలా చేయాలి అనే దాని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మాట్లాడి వాటిని రిస్టోర్ చేసే కార్యక్రమం ఒకటి మేము చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం అలా మనం అందరికీ తెలిసిందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్కూల్ బిల్డింగ్స్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాం. మనం ఎక్కడైతే ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంటుంది, ఇక్కడ నుంచి ఫ్లడ్ వస్తుంది, ఇక్కడ సైక్లోన్ వస్తుంది, ఈ సైక్లోన్ ఏరియాస్ లో మనం కంపల్సరీ రీహాబిలిటేట్ చేయాలి, అక్కడ నుంచి జనాలు వేరే చోటకి పంపించాలి. మనం జనాలు వేరే చోటకి పంపించాలి అనుకునేటప్పుడు మనం నియర్ బై ఎక్కడ పెడుతున్నాం అనేది కామన్ గా కొన్ని చోట్లనే పెడతాం. మళ్ళా మనం జనాలందరినీ మీరు పలానా చోటకి వెళ్ళండి, పలానా చోటకి రండి అనే కన్నా మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలే దానికి రిసీవ్ చేసుకొని ఆ ఏరియాస్కి వచ్చేటట్టుగా మనం మెకానిజం సెట్ చేసుకోవాలి. టెక్నాలజీ యూజ్ చేసుకొని వీలైతే వాళ్ళకందరికీ ఇప్పుడు మనం అవేర్నెస్ ఎలా అయితే చెప్తున్నామో అదే సేమ్ టైం ప్రతి ఒక్కరు ఈరోజు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉంటుంది. వాళ్ళందరి దగ్గర రిసోర్సెస్ మెయిన్ ఏంటంటే అంటే కలెక్టర్స్ లో కూడా అసలు రిసోర్సెస్ అని మీ దగ్గర నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న రీసెంట్ గా నేను చాలా ఎక్కువ స్టడీ చేసాం. ఫిషర్మెన్ ఏరియాస్ ఉంటారు, మనం బోట్స్ కి సంబంధించి మనం సైక్లోన్కి వచ్చేసరికి ఫిషింగ్ ఎట్టి పర్సెంట్ వెళ్ళకూడదు అని చెప్పాం. ఫిషింగ్ వెళ్ళకూడదు అని చెప్పడం ఒక ఎత్తు. ఎక్కడైనా ముప్పు ప్రాంతాలు ఉన్నాయంటే ఇమీడియట్ గా మనం బోట్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దగ్గర కొంత బోట్స్ తక్కువ ఉన్నాయి. అటువంటి టైంలో మనం ఫిషర్మెన్ దగ్గర నుంచి కూడా బోట్స్ మనం తీసుకొచ్చుకొని ఇమీడియట్ గా రీహాబిలిటేట్ చేయడానికి కానీ, వాళ్ళకి సప్లై చేయడానికి కానీ, ఫుడ్ సప్లై చేయడానికి కానీ ఇమీడియట్ గా పెట్టుకోవాలి. నేను ఎందుకు ప్రతిదీ బోధంగా పెట్టి చూస్తున్నాను మాత్రం అనుకోవద్దు. నేను ఆల్రెడీ మీరు చూసాను, నా కళ్ళతో చూసాను విజయవాడ ఫ్లడ్ని. సో మనం కూడా దానికి ముందుగా ప్రిపేర్ అయ్యిందాం. ఒక రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిషర్మెన్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుల తాలూకు ఫోన్ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకొని గ్రూప్స్ పెట్టుకోండి. ఇన్ కేస్ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆపద్ మిత్ర అని చెప్పి ప్రతి విలేజ్ లోని కూడా ఒక 2-3 డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇమీడియట్ గా విలేజ్ లోకి వాటర్ రాగానే అక్కడి నుంచి ఎలా వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి, ఎలాగ వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొవాలి అనే విషయం మీద విలేజ్ లో కనీసం 5గురికి ట్రైన్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నుంచి వాళ్ళని కూడా డిప్లాయ్ చేసుకుని కొంతమందికి గ్రామాల్లో ఇది కూడా ఒక ఎస్ఓపిలో పెట్టుకోండి. అది కూడా ఒక 5 మెంబర్స్, మినిమం 5 మెంబర్స్కి ఆపద్ మిత్ర నుంచి, దానికి కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అది కూడా ఆపద్ మిత్ర. అది కూడా ఒకసారి మీరు తీసుకొని వాళ్ళకి కూడా ట్రైన్ అప్ చేసుకుంటే
ఎక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళను, ఇవన్నిటికీ కూడా ఇమీడియట్గా ఏదైనా జరిగితే మనకి టైం పడుతుంది, మినిమం 1 hour 2 hours పడుతుంది. ఆ లోపే ఎప్పుడైతే మనం ఆపద్మిత్రాలను కొంచెం ట్రైన్అప్ చేసామో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికో, వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేయడానికో కొంచెం మనకి స్కోప్ ఉంటుంది. దానివల్ల హ్యూమన్ లాస్ని కానీ క్యాటిల్ లాస్ని కానీ మనం కొంచెమైనా తగ్గించుకోగలుగుతాం. సో అదొకటి మనకు ఇమీడియట్గా చేయాల్సింది. అట్ ద సేమ్ టైం మనకి ఈ సైక్లోన్ ఇష్యూ మనకు ముందుగా వచ్చిన తర్వాత నుంచి ఆ 1 weekలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వాళ్ళని, సైక్లోన్ అయిన తర్వాత పోస్ట్ సైక్లోన్ మనకి పిఆర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా తెలిసినవే. ఒక సైక్లోన్ కాదు, మీరు చాలా సైక్లోన్స్ చూస్తున్నారు. కానీ ఎప్పటికెప్పుడు సైక్లోన్ తాలూకా ఎఫెక్ట్ పెరుగుతూనే ఉంటుంది, దాని డైరెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, దాని ఇంపాక్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ అదొకటి మేజర్గా మీరు అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి. మళ్ళీ మీరు ఇంకోటి